ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిహెచ్యు ఆధ్వర్యంలో యథావిధిగా 29వ రోజు సమ్మె చేయడం జరిగింది. తదనంతరం సమ్మెలో భాగంగా చలో జైల్ బోరో అంటూ జైల్లోనైనా పెట్టండి, జీతాలైనా పెంచండి అంటూ ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్కి వెళ్లి రాస్తారాకు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదనంతరం పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా సిహెచ్యు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్, అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి మేరీ వారు సంయుక్తంగా మాట్లాడుతూ ఎస్మా చట్టం జీవో నంబర్ 2ను అంగన్వాడీల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జారీ చేయడం పెద్ద ఎత్తున అంగన్వాడీలు మండిపడ్డారు. గౌరవ వేతనం ఇచ్చే అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 2ను వదలడం సిగ్గుచేటన్నారు. మా మీద అంగన్వాడీల పైన ఉక్కుపాదం మోపాలని, కేసులు పెట్టాలని జైల్లో పెట్టారు. జైల్లో ఉంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ముందస్తుగానే జైలు బోర కార్యక్రమంగా జైలుకు మేమే వచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్యు మండల నాయకులు బొజ్జ చిన్నయ్య, సిహెచ్యు జిల్లా కమిటీ సభ్యురాలు ఓబులాపురం విజయమ్మ, కేవీపీఎస్ మండల నాయకులు రత్నం, ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు బసిరెడ్డి, వినోదాదేవి, కె మేరీ, మండల నాయకురాళ్ళు దస్తగిరి అమ్మ, జ్యోతిమ్మ, విజయలక్ష్మమ్మ, లక్ష్మీదేవి, అంజనమ్మ, స్వాతి, వాణి, ఫాతిమా, శ్రీదేవి, రమాదేవి 3 మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్, DR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ శ్రీనివాస్.
పెట్టండి, జైల్లోనే పెట్టండి. పెట్టండి, జైల్లోనే పెట్టండి, జైల్లోనే పెట్టండి, జైల్లోనే పెట్టండి. వాళ్ళ ప్రాజెక్టు. నా పేరు కే మేరీ, నేను అంగన్వాడీ వర్కర్ను. ఈరోజు 29వ రోజు. 28వ రోజు వరకు మేము చేసినప్పుడు సీఎం గారు ఎస్మా అనే ఒక జీవో నెంబర్ 2వ చట్టాన్ని తీసుకొని వచ్చిండు. కానీ మాకైతే అది వర్తించదు. మరి ఆయనకు సీఎం గారికి అది కూడా తెలియనట్లుంది. ఎవరికి ఏ చట్టం వర్తిస్తుందని కూడా లేకోకుండా ఆ చట్టాన్ని మాకు తీసుకొని వచ్చి పెట్టినాడు. 29వ రోజు జైలు బారో కార్యక్రమాన్ని చేసుకుంటూ మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాము. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసినా కొట్టించినా కూడా మా కార్యక్రమాలు అయితే మేము ఆగవు. మేము జీతాలు అడిగితే ఎస్మా చట్టం తీసుకుని వచ్చి పెట్టినాడు. మాకైతే యూనియన్ సపోర్ట్ ఉంది కనుక మేము ఎంతవరకైనా పోతాము. మాకు జీతాలు పెంచే వరకు ఈ పోరాటం ఆగదు. ఉద్యోగాలు తీసేసినా పర్వాలేదు, జైళ్ళలో వేసినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, మేమైతే మా పోరాటాన్ని మేము జీతాలు పెంచుకునే వరకు ఈ పోరాటాన్ని సాగిస్తాము. నా పేరు కే మేరీ, కోర్మామిల్ల ప్రాజెక్టు కార్యదర్శి. నా పేరు భైరవ్ ప్రసాద్, సిఐటి జిల్లా ప్రదేశ్. ఈరోజు రాష్ట్రంలో 29 రోజులుగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె ఈ రోజుకి రాష్ట్ర పిలుపు మేరకు జైలు బరో కార్యక్రమం ఉన్నది. ఈ జైలు బరో కార్యక్రమం పూర్వమామిలలో అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టుకొని నడి రోడ్లపైన పెద్ద ఎత్తున అంబేద్కర్ సర్కిల్ యందు రాస్తారోకో చేయడం జరిగింది. దీనికి పోలీసులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అదేవిధంగా మేము జైల్లో పెట్టండి, లేదంటే మా జీతాలను పెంచండి అనే నినాదంతో ఈరోజు అంగన్వాడీ టీచర్లు కడుపు చించుకొని బాధతో వాళ్ళ ఆర్తనాదాలు చేసుకుంటూ జైలుకు రావడం జరిగింది. పూర్వమామిల స్టేషన్కి రావడం. ఇక్కడ మొత్తం 200 మంది అంగన్వాడీ టీచర్లు రావడం జరిగింది. కానీ ఈరోజు జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని ఒకటే ఒకటి, జీవో నెంబర్ 2 ఎస్మా చట్టం పేరు తీసుకొని వచ్చి వీళ్ళను 6 నెలలు ధర్నా లేకుండా వాళ్ళ హక్కులు అడగకుండా చేసేదానికి చేయడం దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే పాపమని తెలుసకుండా ఆ రోజు అంగన్వాడీ అక్కలను, అంగన్వాడీ చెల్లెలని, మా వాళ్ళని చెప్పేసి, మా అక్కలని, మా అమ్మలని చెప్పేసి జీతాల కోసం పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పేసి మాయమాట చెప్పి కూర్చొచ్చినాడు. ఈరోజు జీతం అడిగితే జైలుకు పెట్టేదానికి సిద్ధంగా చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు జగన్మోహన్ రాకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కూడా క్రిస్మస్ రోజు కూడా మేము ప్రార్థనలు కూడా జరిగాం. కానీ ఇంతవరకు ఆ దేవుడు ఆయన చెప్పినాడో లేదో కానీ ఇప్పుడు మేము జైలుకైనా సిద్ధమే, మాకు జీతం పెంచాలని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు కొర్మాల పోలీస్ స్టేషన్కి అంగన్వాడీ టీచర్ల అక్కలతో పెద్ద ఎత్తున సిఐటి వద్ద రావడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ముందు చేసుకుంటాం. కాబట్టి వెంటనే సీఎం ఈ రోజు నుంచి ఆలోచించుకొని వెంటనే అంగన్వాడీల పైన ఎస్మా 2 చట్టాన్ని ఎత్తేయాలి. ఆ ఎత్తేసి కనీస వేతనాలను చూసుకొని కనీస వేతనాలు పెంచాలి, వెంటనే చర్చలు పెంచాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.